నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు నియోజకవర్గ వాకాడులో వైసీపీ పార్టీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరిక. గూడూరు నియోజకవర్గం వాకాడులో ఆర్టీఎస్ఎస్ పథకం కింద పలు గ్రామాలకు 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలో బోర్వెల్స్ వ్యాపారస్తులు, ఏజెంట్లు, కార్మికులు నిరసన కార్యక్రమం. బోర్వెల్ మెటీరియల్ ను విపరీతంగా పెంచారని, ధరలు తగ్గించాలని 20వ తేదీ బంద్. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు. టీడీపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అనేక మంది వైసీపీ నాయకులు టీడీపీ పార్టీలో చేరుతున్నారని, అందరూ కలిసి టీడీపీ పార్టీ ప్రతిష్టకు పనిచేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ వాకాడులో వైసీపీ పార్టీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని, అనేక మంది పార్టీలోకి వస్తున్నారని, పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని అన్నారు. ఇక అందరూ కలిసి రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టత చేయాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, మనోజ్ కుమార్, పురుషోత్తం రెడ్డి, అజిత్ కుమార్, లక్ష్మీ ప్రసాద్, దయాకర్, హరీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అధికార ప్రతినిధి కొంచెం దయాకర్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. బీజేపీ నాయకులు, పురుషోత్తమ గారికి, జనసేన నాయకులకి అందరికీ వందనాలు. అది సైడ్కి సార్ అన్నా పురుష్ కనిపెట్ల ఫోటోలు గతంలో తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక లీడర్, అది మా మధురెడ్డి గారు ఒకటే అని చెప్పి ఎక్కడ గర్వంగా చెప్తాం. తర్వాత ఆయన ఉన్నప్పుడు మొత్తం అన్ని ఊళ్ళలో కూడా పేద వర్గాల వాళ్ళు నాయకత్వం ఇచ్చేవాళ్ళు. శక్తి సరిపోక ప్రతి దగ్గర కూడా ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొన్నాం. నాకు ఇష్టమైతే ఇద్దరే ఆ రోజు ఇక్కడ అవగాహన చూస్తే. తర్వాత నా ఎమ్మెల్యే ఎలక్షన్, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మా విజయన్న వచ్చిన తర్వాత విజయన్నతో పాటు మా జనార్దన్ రెడ్డి గారు, మా నందగోపాలన్న అన్న, పెద్దలు ద్వారకన్న, మా ప్రసాదయ్య, హరీష్,
వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎప్పుడూ మైనస్లో ఉన్నటువంటి ఈ వాకాడు మండలంలో దాదాపు 6-7 మైనస్ ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ. మాకు 500 మైనస్ వచ్చిందంటే వాళ్ళ యొక్క కృషి నిజంగా అభినందిస్తున్నామని తెలియజేస్తున్నాం. అప్పుడు భయపడేవాళ్ళం, వాకాడులో ఏదైతే పెట్టాలంటే మాకు కనిపించేది కాదు, ఇబ్బంది పడేవాళ్ళం. మనోజనందరికీ ఇబ్బంది లేదు. మనోజనం లేని తర్వాత ఎవరైనా లేదు. మా విజయం వచ్చిన తర్వాతే నేను ఎక్కడ కూడా ధైర్యంగా చెప్పాను. ఈరోజు మా విజయంలో వచ్చాడు కాబట్టి ఈరోజు ప్రతి దగ్గర కూడా అన్ని కులాల వాళ్ళు ఈరోజు పార్టీలోకి వచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. లేకపోతే ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం ఈ వాకాడు మండలం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ నాది చంద్రభూషణ్ అనేది మొట్టమొదట ఆ రోజు మనోజన నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేసినప్పుడు నాకు ఆయన చేసేటువంటి సహాయం అంతా ఇంత కాదు. ఆ రోజు నా గెలుపులో కూడా ఇద్దరు కూడా సహాయం చేశారు. అదేవిధంగా ఆయనలో మంచితనం ఏంటంటే ఏదన్నా కార్యకర్తకి ఇబ్బంది జరిగితే ఎంతకన్నా మూడుకుంటాడు. అదే ఎందుకంటే ఒకరోజు నేను అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఆ రోజు ఒక అతన్ని లాక్ చేశారు పోలీసులు. నేరుగా వచ్చేసారు గెస్ట్ హౌస్. వేడ అమ్మాయి రాయకర్ గారు లేదంటే స్టేషన్ పోదాంపా అన్నా, మనం అపోజిషన్లో ఉన్నామన్నా అంటే కుదరదమ్మా, నువ్వు పోతావు పొమ్మడం చేసాను. అక్కడ ఉంటేనే ఈరోజు మీ అందరూ అభిమానాన్ని చూరుకున్నాడు అన్న చంద్రబాబు నాయుడు గారు. చాలా సంతోషంగా ఉంది. మనం స్థానిక సంస్థ ఎన్నికల్ని బలోపేతం చేసుకునేదానికి ఇదొక నిదర్శనం. గతంలో కొంతమంది చవాకులు పోలకు పేరారు. ఎందుకంటే ఒక ఆయన ముందు 2024లో పార్టీ వచ్చిన మాదే స్థానిక సంస్థల ఎన్నికలు మేమే డంకా మోగిస్తామని మాట్లాడాడు. అయ్యా, ఇది మీకు నిదర్శనం. ఈ రోజు తెలుగుదేశం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి, అదేవిధంగా మా గూడూరు నియోజకవర్గం మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు పై నుంచి నిధులు తీసుకుని వచ్చి అనేక సిసి రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఏంటంటే మన సీఎం రిలీఫ్ ఫండ్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనడం ఆయన కృషి ఎంతో ఉంది. దానికని అందరూ వైకాపాదించి తెలుగుదేశం పార్టీలో కూడా చేరడం జరుగుతుంది. మన అందరం కొత్త పాత అనేది తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం మండలంలో తెలుగుదేశం జెండా ఎగరేసి ఇదే మనం ఎమ్మెల్యే గారికి ఇచ్చే గిఫ్ట్. అటు కాకుండా ఒకరి మనసు పంతులు పెట్టుకొని రేపు ఇది చేస్తే దానిలో పని ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పనిచేసి మనం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారికి, తెలుగుదేశం పార్టీ సభ్యులకు, మా మిత్రులకు, పార్టీ నాయకులు, అలాగే ఈరోజు పార్టీలో ఆహ్వానం వస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, మా రామచంద్రన్ గారిని, అలాగే మరియు మహేంద్ర వైపు శ్రావణి గారిని, లేకపోతే కృష్ణ విలేజ్ అందూరుపాలెం గ్రామస్తులు మరియు ఇందిరాపురం గ్రామస్తులు కానీ కాపులు కానీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఇంతకంత అవకాశం అందరూ ఆల్రెడీ కొత్త కాదు, మీ గ్రామాలకి ఎంతో సేవ చేసింది. ఈ రోజు కాదు, ఆ రోజుల్లో అత్యంత సన్నిహితుడు. ఒకసారి మా ఎమ్మెల్యే గారితో కలిసి ప్రయాణం చేసిన తర్వాత ఒక కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఏమన్నా వస్తే మళ్ళీ ఎంత చదువుకుంటారో, ఎట్టి పరిస్థితుల్లో సునీలన్న ఆధ్వర్యంలో పనిచేస్తే మళ్ళీ ఆయన ముందు ఏదైతే ఆయనతో ఎవరైనా స్నానం రాసింది
అట్లాంటి పరిస్థితి చంద్రభూషణ్కి ఎమ్మెల్యే గారికి ఉండే అటాచ్మెంట్. అదేవిధంగా ఈ రోజు మనం మంచి నిర్ణయం తీసుకొని ఆయన మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. మనందరినీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పనిచేసేదానికి సిద్ధమా లేదా? అయితే ఇంకొక మాట కూడా చెప్తున్నా, అలా పక్కనే మీరు మాట్లాడదు. ఇంకొక మాట, ఒక యువ నాయకుడు మత్స్యకార కమ్యూనిటీ రాబోయే రోజుల్లో మహేంద్ర సునీలతో పని చేయడం అలవాటు చేసుకో. మత్స్యకారులు నువ్వు ఎంత స్థాయికి పోతావో, నీ ఎంత ప్రేమిస్తాడో అభిమానిస్తాడో మత్స్యకారులు అందరూ కూడా గమనించాలి. ఈ రోజు ఏ అడుగైతే గతంలో ఏడాపోయాడో ఈ రోజు మంచి అడుగు వేస్తున్నాడు సునీల ఆపేవాడు. అంటే మనం కలిసి రేపందరూ కలుసుకున్న తర్వాత సునీలన్న ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యున్సీలో మనందరూ కలిసి పనిచేయాలా. చంద్రభూషణ కానీ, రామచంద్ర కానీ, మహేంద్ర కానీ ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం వాకాడు మండలంలో 24 గంటల కరెంటు సరఫరా ఏర్పాటు చేసిందని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గం వాకాడులో ఆర్డీఎస్ఎస్ పథకం కింద 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పలు గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరాను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు ప్రారంభించారు. ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొక్కలను నాటారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం నిరంతరాయంగా సాగుతుందని, గతంలో వాకాడు మండలంలో ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిని ఈరోజు 24 గంటలు కరెంటు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పేద ఎస్సీ కుటుంబాల వారికి 200 లోపు ఉచిత విద్యుత్, సెలూన్ షాపులకు ఉచిత కరెంటు అందిస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఈఈ నరేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాయకులు మధుసూదన్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, శివకోటారెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సైడ్ కొండండి కస్తురయ్యా, వెనక్కి రా కస్తురయ్యా. మనం చెప్పాలి సార్ అట్లా సైడ్ వెనక అప్పుడు నేను ఓకే సార్. కొద్ది సైడ్ కొన్నా రండి జనార్దన ఎల్లైనా వెళ్ళిపోండి, మాకు అర్థం కదా. ఓకేనా అంతేనా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? చైతన్య కాణేపల్లి లైన్ ని మన ఏఎంసీ చైర్మన్ ఓపెన్ చేశారు. వెరీ గుడ్, గట్టిగా చెప్పడు. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అయ్యా వాకాడు వాళ్ళందరూ పిలిచాం. వాకాడు వాళ్ళ పేరుతో పిలవాలా? మా హరీష్ మనమందరం రాజకీయ నాయకులు సిగ్గుపడకూడదు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని గురించి ముందుగా
డి గారు మనం ఏం చేసి మాట్లాడి మనం వెళ్ళిపోదాం ఆ కార్యక్రమానికి. ఈరోజు ఈ వాకాడు మండలంలో గతంలో ఎవరూ చేయని విధంగా ఫస్ట్ టైం మా అధికారుల సహాయ సహకారాలతో మా ఈఈ గారు, మా ఏడీఈ గారు, అదే కన్స్ట్రక్షన్ ఏడీఈ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ ఆర్డీఎస్ఎస్ పథకం కింద 1,50,00,000తో ఇక్కడ సబ్స్టేషన్ నుంచి నెల్లిపూడి, వెంకటరెడ్డిపాలెం, సిద్దిగుంటపాలెం, కోనేపల్లి, కల్లూరు, ముట్టింబాక, కొత్తపాలెం, దుగ్గవరం ఈ గ్రామాలకి 24 గంటల కరెంటు ఈరోజు 3 ఫేజ్ ద్వారా అందిస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఇప్పుడే చెప్పారు, ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, చాలా అన్యాయంగా ఉంది. ఎవరు కూడా ఇంతవరకు స్పందించేటువంటి కార్యక్రమం లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా. కానీ మన గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు వాకాడు మండలంలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదన్నీ కూడా మా నాయకుల సహాయ సహకారాలు, మా నాయకుల యొక్క అభిరుచి మేరకే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేదానికి ఎక్కడ కూడా సంకోచించలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మరొక 2,50,00,000తో పల్లంపర్తి సబ్స్టేషన్ నుంచి నిడిగుర్తి ఫీడర్కు సంబంధించినటువంటి 30 గ్రామాలకు 24 గంటలు కూడా 3 ఫేజ్ ద్వారా విద్యుత్ అందిస్తున్నామని చెప్పి కూడా నేను ఒకసారి మా పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా కూడా తెలియజేస్తున్నా. అలాగే ఆర్డీఎస్ పథకం కింద బాలరెడ్డిపాలెం, దుగరాజపట్నం, కొండూరు, వాలిమేడు సబ్స్టేషన్ కింద కూడా ఉన్న గ్రామాలకు కూడా ఈ యొక్క 24 అవర్స్ సంబంధించినటువంటి కరెంటు కూడా ఈరోజు సరఫరా చేస్తున్నాం. మొత్తం మీద దీని విలువ 3 కోట్ల నుంచి 4 కోట్లు ఉందని చెప్పి కూడా నేను అందరికీ కూడా ఒకసారి పత్రికా మిత్రులకు కూడా తెలియజేస్తున్నా అని చెప్పి చెప్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గొల్లపాలెం ఇప్పుడే మా పురుషుడు చెప్పాడు, అలాగే నాయకులు మా మనోజ్ ఉన్నాడు, మా ప్రసాద్ ఉన్నాడు, గొల్లపాలెం లీడర్స్ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, మోడీ గారి పుణ్యం, పవన్ కళ్యాణ్ గారి పుణ్యంగా మీ గొల్లపాలెంకి, కాశీపురంకి, నెల్లిపూడికి, ముట్టింబా గ్రామాలు ఉన్నటువంటి ఆక్వాకల్చర్ రైతులకు కూడా 12 లక్షలతో ప్రత్యేక ఫీడర్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా మరొకసారి నేను అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో కూడా ఇచ్చిన హామీ మేరకే ఈ కార్యక్రమం అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ పథకం కింద 23 ట్రాన్స్ఫార్మర్లని ఇక్కడ ఏర్పాటు చేశాం. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 1-2 ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలంటేనే ఇచ్చే పరిస్థితి లేదు. మా నాయకులు అడిగి 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 మేము చెప్పి మా నోరు పోయిందే తప్ప అప్పుడు అధికారులు మాకు స్పందించలా. దాని తర్వాత కూడా స్పందించారు. మేము ఉన్నప్పుడు 4 ఇచ్చాం. ఆ తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఒకటి కూడా ఇచ్చిన దాఖలాలు లేవాడ. కానీ ఈసారి ఈ యొక్క 19 నెలలకే దాదాపు 23 ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ ఇచ్చామని చెప్పేందుకు గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే తీర ప్రాంత గ్రామాలకు దాదాపు 53 అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేసామని చెప్పి కూడా మేము ఇక్కడ సంతోషంగా చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచితంగా ఈరోజు విద్యుత్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మంగళ షాపులకి, బార్బర్ షాపులకి 200 యూనిట్లకి ఫ్రీగా ఈరోజు మేము విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పేదానికి కూడా మాకు గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే అగ్రికల్చర్ వాళ్ళకి 9 గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాం. అలాగే వాకాడు గ్రామంలో పాడైపోయినటువంటి కండక్టర్లు దాదాపు 4 కిలోమీటర్లు పాడైపోయినటువంటి కండక్టర్లు కూడా ఈరోజు మార్చామని చెప్పేదానికి, నిజంగా చెప్పేదానికి కూడా మాకు చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. పత్రికా మిత్రులకి అలాగే యూట్యూబ్ ఛానల్ వారికి అందరూ కూడా తెలియజేస్తున్నా. గతం పోల్చుకోండి, ఇప్పుడు పోల్చుకోండి, మేము ఏ విధంగా అభివృద్ధి చేశామో ఒకసారి మీరు కూడా చెప్పాలా. ఒక విమర్శలే కాదు చేయాల్సింది. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమేం చేశానో కూడా ఒకసారి మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో విమర్శలు మామూలే, రాజకీయాలు వాళ్ళు మమ్మల్ని తిట్టుంటారు, మేము వాళ్ళని తిట్టుంటాం, అది కాదు హైలైట్ చేయాల్సింది. ఈ వాకాడు మండలంలో జరిగినటువంటి విద్యుత్తు దాంట్లో జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా మా ఎలక్ట్రానిక్ మీడియా వారిని కోరుతున్నా. దాదాపు
15 నుంచి 20 సంవత్సరాల నుంచి వాకాడు మండల హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దాని సప్లై ఈ పక్కన ముట్టెంబాక అవతల వరకు కూడా ఉండే విలేజెస్ అన్నిటికీ ఉండే యాక్వా సప్లై అన్నిటికీ కూడా కలగలిసిపోయి ఎక్కడ దుగరాజపట్నం యువతల వరకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాకాడు మండల హెడ్ క్వార్టర్ కరెంటు పోతా ఉంది. అది ఫోన్లు చేయటము అడగటము ఇవన్నీ జరిగిన తర్వాత అందరూ అడగటము ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నది కూడా దానికి ఆపరేషన్ తరఫున మేము ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి పంపించి ఆ ఎస్టిమేట్ ఎస్సీ గారికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మనం వాకాడు మండల హెడ్ క్వార్టర్ సెపరేట్ చేయడానికి ముట్టెంబాక వరకు సెపరేట్ యాక్వాకి లాగేసి ఇది సెపరేట్ చేయడానికి మాకు ఇది ఒకటి ఉంది. ఎస్సీ గారికి ఒకసారి ఒక మాట చెప్పండి సార్, వాళ్ళు శాంక్షన్ చేసి బడ్జెట్ ఇస్తే కానీ మనం దీనికి ముందుకు వెళ్ళలేము అని చెప్పన్నా. వెంటనే ఎస్సీ గారికి ఫోన్ చేసి అది నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ కాబట్టి అది అర్జెంటుగా శాంక్షన్ ఇప్పించి బడ్జెట్ ఇప్పించమని ఆ రోజు చెప్పడం వాళ్ళు శాంక్షన్ ఇవ్వడం తర్వాత ఇక్కడ లాగడానికి అడ్డంకులు అవన్నీ కూడా టెక్నికల్గా ఇక్కడ మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెన్నయ్య గారు వాళ్ళంతా ఈ టెక్నికల్ డిఫికల్టీస్ అన్ని అధిగమించి ఈ లైన్ లాగడం వర్క్ పూర్తి చేయడం జరిగింది. దాంతోపాటు రెండో వర్క్ ఉంది ఇక్కడ మీ అందరికీ తెలిసిందే. మెయిన్ ఏంటంటే RDSS పథకం, రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ అని, అది కేంద్ర ప్రభుత్వ పథకం. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దత్తత తీసుకున్న మాదిరిగా తీసుకొని విలేజెస్ అన్నిటికీ 3 ఫేజ్ సప్లై ఇవ్వడానికి పని జరుగుతుంది. బాగు సిద్దిగుండపాలెం వాకాడు హెడ్ క్వార్టర్ మాత్రమే ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేత ఓపెన్ చేయడం జరిగింది. అంటే 7 కాడ కంప్లీట్ అయ్యాయి. పొరవ కూడా త్వరలో కంప్లీట్ చేసి అందరికీ 3 ఫేజ్ అందించాలని మన డిఏ గారిని కానీ ఏడీ గారిని కానీ కూర్చున్నాము. అదేవిధంగా అన్న అంటే మన ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను అన్న, కొన్ని పూడాయిదురు చింతోట పంచాయతీల్లో ఫారెస్ట్ వల్ల నిమ్మాల తిప్పదాకా స్తంభాలు లేపారు. ఆడేంటంటే అధికారులు కానీ కరెంటు అంటే కాంట్రాక్టర్లు కానీ ఇబ్బంది పెట్టి స్తంభాలు లేపకుండా చేస్తున్నారు. వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి మీరు రేపు అంటే అసెంబ్లీకి పోతున్నారు కాబట్టి ఇది మన కూటమి ప్రభుత్వం ప్రిస్టేజ్గా తీసుకొని బతుకు జీవనాని కోసం 3 ఫేజ్ అంటే ఇంట్లో మిక్సీలు ఇంకేదన్నా పప్పు రుబ్బిన చిన్న రైస్ మిల్లు అవి పెట్టుకున్న ఉపయోగపడేదానికోసం గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుంది. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అభ్యంతరం లేకుండా మీరు మాట్లాడి దాన్ని కూడా సాల్వ్ చేసి మనం తీర ప్రాంతాలకు కూడా అందిస్తే మనం జీవితంలో ఎప్పుడూ మర్చిపోరున్నా. కాబట్టి మన అధికారులు కూడా వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టమన్నారు. సార్ మీరు కూడా మీ తరఫున ఒక లెటర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పెట్టండి. పెట్టిన తర్వాత అది క్లియర్ అయితేనే ఆ ఏరియా వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. వాళ్ళు మొదలే తీర ప్రాంతాలు వాళ్ళకి రోడ్డు సౌకర్యాలు అవి కూడా పెద్దగా లేవు. వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకొని అధికారులు కానీ అందరూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా వచ్చింది. 2 లైన్లు సపరేట్ చేయకుండా ఏడైనా దుగరాజపట్నంలో ఏడైనా బ్రేక్ డౌన్ వస్తే వాకాడులో కరెంట్ ఆగే పరిస్థితి, ముట్టింబాగ్లో బ్రేక్ డౌన్ వస్తే వాకాడు హెడ్ క్వార్టర్స్ లో కరెంట్ ఆగిపోయే పరిస్థితి. గొల్లపాలెం అయితే చాలా దారుణం. ఎందుకంటే మేము గమనిస్తా ఉన్నాం అప్పుడప్పుడు మీడియాలో రావటం లో కరెంట్ రావటం. దీని మీద 4-5 నెలలు అధ్యయనం చేసి దీన్ని సపరేట్ చేయాలంటే ఆషామాషి విషయం కాదని చెప్పి ఈ RDGS పథకం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి చొరవతో అదేవిధంగా ఎస్సీ గారికి వీళ్ళందరూ ఎస్టిమేట్ వేసి CMD గారితో మాట్లాడి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకుంటున్నాం అని చెప్పి ఈ ప్రభుత్వం ద్వారా అని చెప్పి తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో మేము అన్ని చేసాం, మేమే అది చేసాం ఇది చేసాం అని చెప్పడం మాటలకే పరిమితం అయిపోయినారు తప్పితే ఏదైతే గ్రౌండ్ లెవెల్లో పని జరగలేదనే దానికి కారణం ఇదే నిదర్శనం. మనం అందరం వాకాడు గ్రామస్తులు ఈరోజు ప్రత్యేకంగా గమనించాలి. వాకాడులో ఎన్నిసార్లు కరెంట్ ఆగిపోతా ఉన్నది. ఆ పరిస్థితి రేపటి నుంచి ఉండదని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈ నెల 12వ తేదీ జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని గూడూరులోని CITU కార్యాలయంలో వామపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. గూడూరు పట్టణంలోని CPM పార్టీ కార్యాలయంలో CITU ఆధ్వర్యంలో పలు పార్టీలు కార్మిక సంఘ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. CITU గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి DV రమణయ్య మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన ఈ సమ్మెలో అన్ని సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జోగి శివకుమార్, శశికుమార్, మణి, కోటేశ్వరరావు, చంద్రయ్య, CVR కుమార్, నారాయణ, పుట్ట శంకరయ్య, జిలాని, ఇంద్రవతి, ప్రభావతి, పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణ కార్మిక సంఘం తరఫున CU2 భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున అందరికీ దిగుమతులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణానికి ఘోరమైన అన్యాయం జరుగుతుంది. ఒకరు సొమ్మేం పడలే. ఈ సెస్ ఈ డబ్బు ఎవరు పెడతారో దేనికి పెడతారు? ఓడిస్తే ఈడుస్తే ఓడు మా శ్రమదారులను దోసుకుంటున్నారు. ఇప్పుడు ఓడికి ఒక మాట ఇస్తారు, ఈడికి ఒక మాట ఇస్తారు. కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మిక సంఘానికి చెస్లో ఆ డబ్బులన్నీ మాకు అందజేయాలని భవన నిర్మాణం కోసం మేము పోగలాడుతాం. ఇప్పుడు ఎత్తైన ప్రదేశాల్లో ఎత్తైన కడుపు పుట్టు కోసం మేము ప్రాణాలు తెచ్చి పనిచేస్తున్నాం. దానికని నాయకులు 62లో 96లో ఒక చట్టాన్ని అమలు చేశారు. సెస్ ఒకటి తయారు చేశారు. సెస్ని వచ్చే ఆదాయాన్ని భవన నిర్మాణ కార్మికులకి చెందాలని చట్టం అప్పట్లో ఆమోదించింది. ఇప్పుడు ఆ చట్టాన్ని సమరోధుకి ఆ ప్రభుత్వం ఇప్పుడు కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం వస్తే చూసుకొని మాకు అన్యాయం చేస్తున్నారు. ఇది ఒకరు బడ్జెట్లో మాకు మళ్ళీ ఆపించేటప్పుడు మాకు వచ్చేస్తారు. పెయింట్ ట్యాక్స్, పొయ్యి ట్యాక్స్, సిమెంట్ ట్యాక్స్, ఇన్ని ట్యాక్సుల్లో డబ్బు ఈ మధ్యకాలం ఇసుకలో కూడా కోర్టులు వస్తున్నాయి. ఆ కోర్టుని ఎవరు పెడుతున్నారు, జరిగి పెడుతున్నారు. అడిగేవాళ్ళు లేదని ఇంతైపోతున్నారు. కాబట్టి మేము భవన నిర్మాణ కార్మికులందరూ ఉద్యమించి ఈ సభలో పాల్గొంటామని నేను తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కలిసి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రధానంగా గతంలో బ్రిటిష్ వారితో కూడా పోరాట సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి ఈరోజు పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి ఈరోజు ఎటువంటి హక్కులు లేకుండా కార్మికులకి నిర్వీర్యం చేసే విధంగా పని గంటలు పెంచి కార్మికులను దోపిడీ యథేచ్ఛగా దోపిడీ చేసుకుని పెట్టుబడులకు అవకాశం కలిగే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలని కార్మిక వర్గం అంతా కూడా ముక్తకంఠం వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఈ నెల 12న జరిగే సార్థక సమ్మెలో కేవలం కార్మిక సంఘాలే కాకుండా ఓ పక్క కౌలు రైతులు రైతాంగం కూడా నష్టపోయే విధంగా ఈరోజు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకొని 0%కే వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా భారతదేశానికి దిగుమతి చేసుకునే విధంగా ఈరోజు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల మొత్తం రైతాంగం అంతా కూడా నష్టపోయేటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. అలాగే ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో ఆ చట్టాన్ని రద్దు చేసి జీరామ్జీ పేరుతో ఏదైతే పని హక్కుగా ఉన్న చట్టాన్ని వాళ్ళ గులాంగా చేసుకొని వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు ఇస్తే పని చేసుకునే విధంగా ఈరోజు ఆ చట్టంలో మార్పు చేశారు. పేరుకి 125 రోజులు అని చెప్పి మామూలు దినాల్లోనే 100 రోజులు పని ఉన్నప్పుడే సగటున 50-60 రోజులు కూడా కల్పించలేదు. ఓ పక్క నిధుల్ని తగ్గించేశారు. నిధులు తగ్గించిన తర్వాత ఏ విధంగా పని దినాలు పెరుగుతాయి. కాబట్టి దీనికి నిరసనగా వాళ్ళు కూడా గ్రామీణ పేద కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కాబట్టి అందరూ కూడా మనం ముక్త కంఠంతో ఏదైతే ఈ లేబర్ కోడ్లు ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న సారథిక సమ్మె కోరుకుంటున్నాము. దాంట్లో పెద్ద ఎత్తున కార్మికులు ప్రజానికి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీసీగా పిలుపునిస్తాము. మొత్తంగా కేంద్ర యూనియన్ 12 యూనియన్లు కలిపి దేశవ్యాప్త సమ్మెను 12వ తేదీ ఫిబ్రవరి 12వ తేదీ ప్రవేశపెట్టడం జరిగింది. కారణం 29 కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కాలరాసి 4 కోడ్లుగా చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. అదీగాక బ్రిటిష్ కాలం తర్వాత నుంచి వాళ్ళు ఎప్పుడో కార్మికులు పోరాడి రక్తం చెందించి 8 గంటల పని విధానాన్ని తీసుకొని వస్తే ఆ పని విధానానికి స్వచ్ఛ చెప్పి ఈరోజు 12 గంటల పని విధానాన్ని స్త్రీలకు కూడా రాత్రి షిఫ్ట్ అనేది ప్రవేశపెట్టడం, పసిపిల్లల్ని అంగన్వాడీ టీచర్లు వాళ్ళని చిన్నప్పటి నుంచి పెద్ద చేసి ఐఏఎస్ ఆఫీసులు చేసి వాళ్ళు ఎంతో చేసేవాళ్ళని వాళ్ళకి కావాల్సిన కనీస వేతనాలుగా గుర్తించకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించకపోవడం, మున్సిపల్ కార్మికుల్ని అవుట్సోర్సింగ్ కార్మికుల్ని ప్రభుత్వాలు మారుతున్నా కదా పర్మిట్ చేయకుండా వట్టి చాకరీ చేయించుకోవడం, ఆశా వర్కర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా నానా విధాలుగా హింసిస్తూ వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళకి బలం లేకపోయినా కానీ బిల్లులు దొడ్డిదారకుండా వాటిని పాస్ చేయించి ఈరోజు మొత్తం దేశాన్ని అదానీ అంబానీ చేతుల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ కేంద్ర రాష్ట్ర
రాష్ట్రాల వ్యతిరేక విధానాలకు నిరసనగా 12వ తేదీ యావత్ భారతదేశం మొత్తం స్తంభింపజేసే విధంగా ప్రజా సంఘాలు మొత్తం పాల్గొని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లా గూడూరులో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య కారణం ఈ 12వ తేదీ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి వ్యాపారస్తులు, రైతులు, ప్రజలు ప్రతి ఒక్కరూ బయట వచ్చి వారి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి మేము వారికి మద్దతుగా నిలబడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. బోరు వేసేందుకు కావలసిన మెటీరియల్ ధరలు విపరీతంగా పెంచేశారని వీటిని తగ్గించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బోర్వెల్స్ నిర్వాహకులు బంద్ పాటిస్తున్నారని రైతులు, ప్రజలు సహకరించాలని బోర్వెల్స్ అసోసియేషన్ నాయకులు చొప్ప వెంకటేశ్వరరావు వెల్లడించారు. గూడూరు పట్టణంలో బోర్వెల్స్ వ్యాపారస్తులు, ఏజెంట్లు, కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బోర్వెల్ మెటీరియల్ను విపరీతంగా పెంచారని, దీంతో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని, ధరలు తగ్గించాలని బంద్ 21వ తేదీ వరకు పాటిస్తున్నామని తెలిపారు. తదుపరి వ్యాపారస్తులు, ప్రజలు నష్టపోకుండా అందరూ కలిసికట్టుగా అడుగు 125లకు బోర్ వేయాలని నిర్ణయం తీసుకున్నామని, లక్షల రూపాయల ఫైనాన్స్ తీసుకొచ్చి యజమానులు అప్పుల పాలైపోతున్నారని, రైతులు, గృహ యజమానులు మా సమస్యలను అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రాజు, రాజేష్, కుమారు, రాజా, కోటి, సోము, హరి తదితరులు పాల్గొన్నారు. చొప్ప వెంకటేశ్వర్లు బోర్వెల్ అసోసియేషన్ తరఫున ఈరోజు గూడూరులో మనం ఏజెంట్లు, బోరు ఓనర్లు అందరూ కలిసి కూడా ఇక్కడ సమావేశం కావడానికి కారణం ఏంటంటే బోర్వెల్ మెటీరియల్ బిట్లు, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ విపరీతమైన రేటు పెంచడం దానికి ముఖ్య కారణం. 23-24 వేల రూపాయలు ఉన్న బిట్టు 62,000 రూపాయలు, 18,000 రూపాయలు ఉన్నటువంటి ఓబీ బిట్టు 35,000 రూపాయలు. ఆ బిట్టు తయారు చేసి కింద బటన్స్ అమెరికా వాళ్ళు తయారు చేస్తారు, అది చైనా వాళ్ళకి ఇస్తారు. చైనా దగ్గర మన వాళ్ళు కొంటున్నారు. వాళ్ళు కాంపిటీషన్ వల్ల విపరీతమైన రేటు పెంచి దాన్ని మనకు అంటగట్టడం వల్ల ఈ బోర్వెల్ అసోసియేషన్ వాళ్ళు, బోర్బండి వాళ్ళు పాల్లేని ఇబ్బందుల పరిస్థితిలో ఆల్ ఇండియా బోర్వెల్ ఫెడరేషన్ వాళ్ళందరూ కలిపి ఈ యొక్క బంద్ని నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్లో, తెలంగాణలో వచ్చేసి ఈ నెల 1వ తారీఖు నుంచి బంద్ కొనసాగిస్తూ ఈ నెల 20వ తేదీ వరకు ఈ బంద్ను కొనసాగించి బోర్వెల్స్కి గిట్టుబాటు ధరలకి ఈ బంద్ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి యాజమాన్యం కానీ, వేసుకునే కస్టమర్లు కానీ, ఈ రైతు సోదరులు కానీ ఇవన్నీ కూడా గమనించి బోర్వెల్స్ వాళ్ళకి కూడా సహాయ సహకారాలు అందించి దీనికి తోడ్పడాల్సిందిగా వినియోగదారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఈ బోర్వెల్స్ వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎంత దయనీయంగా మారి ఉందంటే 34 రూపాయలు డీజిల్ ఉన్న రోజు 100 రూపాయలు తోలేదు. ఈరోజు 100 రూపాయలు డీజిల్ అయిన రోజు 100 రూపాయలు తోలుతున్నారు. ఈ గిట్టుబాటు ధరలు లేక అనేకమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇదే ఈ బోర్వెల్స్ తోలిన పనిలోనే ప్రతి ఒక్కరూ కూడా డ్రైవర్లకు అయితేమి, వర్కర్లకు అయితేమి, వీళ్ళ భోజనాలు అయితేమి, మెటీరియల్ ఖర్చులు అయితేనేమి, ఈ పిల్లకాయలు బాగాలంటే హాస్పిటల్ మెయింటెనెన్స్ అయితే టోటల్లీ వ్యవస్థ అంతా దాని మీద నడుస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా ఏంటంటే ఫైనాన్స్లో ప్రతి ఒక్కరు డబ్బును కొనే వ్యవస్థ కాదు అది. ఎందుకంటే ఈరోజు బండి కొనాలంటే ఇంచుమించు 1,50,00,000 నుంచి 1,70,00,000 వ్యయం వెచ్చించాల్సింది. కాబట్టి ప్రతి దానికి ఫైనాన్స్ని ఆశ్రయించి బండ్లు కొనుక్కొని ఇంతమంది వర్కర్లను పెట్టుకొని ఇంత మెటీరియల్ చేస్తున్న ఈ తరుణంలో ఈ విధంగా వీళ్ళు బయట దేశాల వాళ్ళు మనకి మెటీరియల్ పెంచి ఆ బటన్స్ రేటు ఎక్కువ పెంచిన దానివల్ల ఈ యాజమాన్యం చేయలేక, ఏజెంట్లు మేము అడిగిన రేటు తీయలేక ఎన్ని ఇబ్బందులకు గురయ్యి ఈరోజు బండ్లు ఆపుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి నిన్న వెంకటగిరిలో కూడా ఇదే విధంగా బండ్లు ఆపి రేట్లు పెంచారు. మొన్న పునాది పొదలకూరులో కూడా పెంచి రేట్లు పెంచారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం ఏంటంటే దీనికి రేటు ఈరోజు గూడూరులో అందరం కూర్చొని కూడా బోర్వెల్స్ ఓనర్లు, ఏజెంట్లు కూడా అందరూ కూడా ఒక సమైక్యతగా కూర్చొని 125 రూపాయల రేటు రైతుకి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 7 ఇంచ్ పైప్ వచ్చేసి 400 రూపాయలు పర్ ఫీట్ కంపెనీ పైప్ వేసేటట్టు మాట్లాడుకోవడం జరిగింది. 10 ఇంచ్ పైప్ వచ్చేసి 1000 నుంచి 500
కంపెనీ పైపు వాడేది, ఎవరు కూడా లోకల్ పైపు వాడట్లేదు ప్రతి బండోళ్ళు కూడా, ఎందుకంటే డ్యామేజ్లు వస్తున్నాయని. కాబట్టి ఇదందరూ ఈ విషయాన్ని అందరూ వినియోగదారులు అయితే, ప్లాట్లో ఇళ్ల పాయింట్ చేసుకునే వాళ్ళైతే, అదేవిధంగా చిన్న బండి కూడా వాళ్ళు రేట్లు పెంచుకొని వాళ్ళు 125 రూపాయలు పర్ ఫీట్ చేసుకున్నారు. అదేవిధంగా కేసును కూడా వాళ్ళు పెంచుకొని లేబర్ భత్తా 1000 రూపాయలు చేయడం అయింది. ఈరోజు మనం ఏది చూసినా సరే, ఒక బియ్యం, ఉప్పు, పప్పు చూసినా కానీ విపరీతం రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ఆ లేబర్ భత్తా కూడా 1000 రూపాయలు చేయడం జరిగింది. ఇదివరకు 500, 600 ఉన్నది, దాన్ని 1000 రూపాయలు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తించి ఈ మా యొక్క బోర్వెల్స్ వాళ్ళందరూ కూడా మీరు తోడ్పాటు ఉండి, మీరు ఎన్నుదండు ఉండి మమ్మల్ని నడిపించి మీరు మాకు సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాం. 1వ తారీఖు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. దాంట్లో మేరకు ఆ పిలుపు మేరకే మన ఆంధ్ర అయితేమి, ఇటు తమిళనాడు అయితే ప్రతి చోట్ల ఇదే స్ట్రైక్ కొనసాగుతుంది. మేము కూడా గత 5 రోజుల నుంచి చేస్తున్నాము. పొదలకూరు అయిపోయింది, వెంకటగిరి, ఈరోజు గూడూరు, ఇదేవిధంగా రాపూరి ఏరియాలన్నీ కూడా కంబైండ్ అయ్యి ఈరోజు ఇక్కడ రేటు నిర్ణయించడం జరిగింది గూడూరులో ఉన్నట్టు బోర్వెల్ ఓనర్లు ఏజెంట్ సమక్షంలో. కాబట్టి దీని అంతా వినియోగదారులు గుర్తించి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మన్నారపు బెంచలమ్మ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో వృద్ధులకు పౌష్టికాహారం అందజేశారు. అక్కడ తెచ్చుకోక తొందరగా కాబట్టి కూర్చోందా. తినేజ్జా ఈరోజు అయిపోద్ది అక్కడ మన ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మన్నారపు పెంచలమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు మల్లయ్య గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
వీరభద్ర దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 10/2/2025 ఈరోజు అన్నదాతలుగా బొమ్మ దినకర్ గారు వారి మనవడు బొమ్మ ఆకాష్ గారు వారి తరఫున వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆయురారోగ్య వీరభద్ర కోరుకుంటున్నారు. దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ అయిన సిబిఐ తిరుమల లడ్డూపై విచారణ జరిపి ఇచ్చిన నివేదికపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం ఏహమైన చర్యని మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. తిరుమల లడ్డూపై టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ సోమవారం సాయంత్రం మనుబోలులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై ప్రజలను దారి మళ్లించేందుకు తిరుమల లడ్డుపై అసత్య ఆరోపణ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ముంగం రవీంద్రారెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి ఆవుల తులసిరామ్ యాదవ్, నియోజకవర్గ ఎస్టీ సెల్ కన్వీనర్ తుపాకులగిరి, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, దువ్వూరు సుధాకర్ రెడ్డి, కుడుమల వెంకటరమణయ్య గౌడ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పరిమళ శివరామకృష్ణ, మైనార్టీ సెల్ నాయకులు అన్వర్ బాషా, సోషల్ మీడియా జిల్లా నాయకులు గుంజి రమేష్, కమలాకర్ రెడ్డి, బీసీసీఎల్ నాయకులు యనమల అంకయ్య, చల్ల నవకోటి, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితేనేమి గోబెల్స్ ప్రచారాలతోనైతేనేమి ఏ విధంగా అయినా కూడా తప్పు చేసినా కూడా మేము తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్ళని చెప్పించుకునే దానికోసం ఎటువంటి రకాలైనటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ చేసినందువల్ల ప్రజల్లో వాళ్ళు చులకనయ్యారు తప్పనిచ్చి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి సిబిఐ సిట్ చేసినటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి ల్యాబుల రిపోర్ట్ తీసుకొని ఛార్జ్ షీట్ లో పొందుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకన్నా నిస్సగ్గుమైనటువంటి రాజకీయాలు ఇంత దిగజారి అధికారం కోసం పాకులాడాలనిపించే స్థాయికి సామాన్య మానవులు కూడా మాట్లాడుకునే స్థితికి దిగజారారు. ఎందుకంటే వాళ్ళు అడిగినట్లు చూడండి, కావాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా చేసుకోవచ్చు. టీడీపీ కూటమి వేసిన కుట్ర ప్రశ్న ఏంటంటే ఫస్ట్ది అది కూడా ఆరోపణే, వాళ్ళు లడ్డూ తయారీ వాడే నెయ్యిలో జంతువులు పోయి పామాయిల్ కెమికల్స్ కలిసాయి అని అన్నారు. ఎప్పుడు చెప్పారు? ఇది కూడా వీళ్ళు 2024లో గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది. దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? వాళ్ళే చెప్పాలా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? బురదల్లే ప్రయత్నాలు తప్ప మరొకటి చేయడం లేదు. దీనికి మామూలుగా సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో జంతువుల కొవ్వు కానీ ఎటువంటి కూడా కెమికల్స్ కానీ కలవలేదు అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని తప్పుగా పెట్టే వాళ్ళ ద్వారా గోబల్ ప్రచారంతో ఏదో ఒక రూపంలో ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలో సప్లై చేసినటువంటి నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షల చుట్టూ కేసు నడుస్తుంది. మామూలుగా జవాబు చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఇవి చెప్పాలి. ఎందుకంటే 2024 జూన్ 12, 21, 25 తేదీల్లో లడ్డు ప్రసాదం తయారీ కోసం టీడీడీకి వచ్చిన ట్యాంకర్లని ల్యాబ్లో పరీక్షలు పంపించారు. ఈ పరీక్షల్లో పాస్ అయిన తర్వాతే వినియోగించారు. మామూలుగా ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుపతిలో లడ్డు
కల్పించమని జంతువులు, పందులు, చేపలు రకరకాలుగా మాట్లాడటం జరుగుతూ ఉంది. కొవ్వు కలిసిందని వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో 2024లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతికి పోయిన రోజు తిరుమలలో అపవిత్రమైందని, తిరుమలలో ఏదో జరిగిపోతుందని విశ్లేషణ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పడం జరిగింది. అంటే కుట్ర ప్రారంభమైంది. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర అనేది ప్రారంభించడం జరిగింది చంద్రబాబు నాయుడు. మొట్టమొదటి ప్రమాణకం చేయటం, తిరుమలని దేవుని దర్శించుకొని చెప్పవటం, అంత పవిత్రమైన స్థలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దెబ్బతీయాలా, ప్రజల్లో నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పైకి లేవకుండా పోవాలన్నటువంటి ఒక మహత్తరమైన కుట్ర. ఆ కుట్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక భాగం. ఈయన రెడ్డిలో కరెంటులోని చెప్పడం, ఆయన పై మెట్లు కడగడాలు. ఎంత నికృష్టమైనటువంటి వ్యవస్థ ఇవాళ ఈ రాష్ట్రంలో. భగవంతుడితో ఆటాడుకుంటారా? భగవంతుడితోనే మీ ఆట ప్రారంభిస్తారా? చూస్తూ ఊరుకోడు భగవంతుడు మిమ్మల్ని శాపనార్థాలకు గురి చేస్తాడు. శాశ్వతంగా ఇబ్బంది పెట్టేది, మానసికటువంటి క్షోభకు గురేటువంటి పరిస్థితులు ఉంటాయి. భగవంతుడితో ఆటాడుకున్నాడు ఈ సమాజంలో నేను కాదు, నువ్వు కాదు, ఎవరు కూడా మసలేము. తిరుపతి లడ్డులో ఏంది, జంతు కొవ్వులేంది, పంది మాంసం ఏంది, చేప కొవ్వేంది, రకరకాలైనటువంటి హిందూ కూర్చున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ప్రధానంగా ఈరోజు పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం మీద ఈ కూటమి ప్రభుత్వం, ప్రధానంగా తెలుగుదేశం, జనసేన వీళ్ళకి సంబంధించి ఒక ఆరోపణల నేపథ్యంలో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వాళ్ళ ఆరోపణలు మేము అన్నీ కూడా సిబిఐ సిట్ రిపోర్టుతో సహా మా దగ్గర ఉన్నాయి. వీటి గురించి ఈరోజు మా గౌరవ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ మేము నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి సిబిఐని తప్పుబట్టిన మొదటి వ్యక్తిగా భారతదేశ చరిత్రలో ఆయన సిట్ రిపోర్ట్ని కూడా తప్పుబట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం నిలిచిపోతుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ సిబిఐ. సరే, వాళ్ళన్నింటినీ కూడా వాళ్ళు చేసిన ఆరోపణలకన్నిటికీ వాళ్ళు చెప్పినటువంటి చేసిన ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన జవాబులు మా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి టీడీపీలో కూటమి ప్రశ్నలు, ఆరోపణలు ఏ రకంగా ఉన్నాయంటే, తిరుమల లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందంటూ ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చిందంటూ చంద్రబాబు గారు పేజీ నెంబర్, షార్ట్ షీట్ పేజీ నెంబర్లో 35లో ఉందంటూ లోకేష్ కూడా మాట్లాడినాడు. సరే, దానికి ఏంటంటే జవాబు మన దగ్గర స్పష్టంగా ఉంది. జూలై 24 ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందంటూ ఎక్కడా నిర్ధారణ చేయలేదు. అయితే తాము చేసినటువంటి నివేదికలు కొన్ని పరిస్థితుల్లో తప్పు కావచ్చని, అయినప్పటికీ ఆ డాక్యుమెంట్ను కోర్టులకు, ఇతర న్యాయపరమైన అంశాలకు కూడా వాడకూడదని చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ నిజాలు తేల్చాలంటూ సుప్రీంకోర్టు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్లో 24 అక్టోబర్లో విచారణ సుప్రీంకోర్టు కూడా ఇదే అంశం చంద్రబాబు తీరును తప్పుపట్టింది. చూడండి స్పష్టంగా, నిర్ధారణ లేని రిపోర్ట్ ఆధారంగా ఎలా మాట్లాడతారని కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశంపై ఈ రకంగా ఆరోపణలు చేసి అపవిత్ర భావాలతో మళ్ళా ఒక పక్క మేము సనాతన ధర్మం. కలిచేడు పెళ్లగని వెంకయ్య స్వామి దేవాలయంలో విగ్రహ వార్షికోత్సవ ప్రత్యేక పూజలు, భజనలు. సైదాపురం మండలం కలిచేడు పెళ్లగని వెంకయ్య స్వామి దేవాలయంలో వెంకయ్య స్వామి విగ్రహ వార్షికోత్సవం సందర్భంగా
స్వామివారికి సోమవారం ప్రత్యేక పూజలు భజనలు చేశారు. వెంకయ్య స్వామివారికి షిరిడి సాయిబాబా మందిరంలో మధ్యాహ్న హారతిని ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్షికోత్సవం సందర్భంగా పిళ్ళాగనికి చెందిన బుధవారపు శ్రావణ్ కుమార్ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా అన్నదానంను స్వీకరించారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ వైసీపీ పార్టీపై అధికార టీడీపీ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుందని, సిబిఐ నివేదిక ఇచ్చినా ఇంకా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ గూడూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేరిగ మురళి మాట్లాడుతూ
రాజకీయ లబ్ధి కొరకు పవిత్రమైన తిరుమలను కూడా టీడీపీ వదలట్లేదని, తిరుమల లడ్డు వ్యవహారంలో ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు అమలు కాని హామీలిచ్చి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో మంత్రంగా 2 పథకాలు అమలు చేసి అన్నీ చేశామని ప్రచారాలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, ఊటుకూరు మహేందర్ రెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, మన వేరిక మురళమ్మ గారికి నమస్కారాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తిరుపతి వివాదం లడ్డు గురించి జరుగుతానే ఉందో, కల్తీ గురించి జరుగుతానే ఉంది. ఇప్పటి వరకు కల్తీ లేదు అని చెప్పి వచ్చిన సిబిఐ రిపోర్ట్ను కూడా పక్కన పెట్టి ఇంకా ఈ పచ్చ మీడియా ఎంతసేపటికి కల్తీ జరిగింది అన్న మాట మీదే తీసుకొస్తూనే ఉన్నారు. 6 నెలల నుంచి కూడా ఇదే చేస్తున్నారు. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతూనే ఉన్నారు. అది అసలు ఆ ట్యాంకర్ని అక్కడ టెస్ట్కి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా టెస్ట్కి తీసుకుంది. ఎవరు ప్రభుత్వం అయితే ఉంటుందో టెస్ట్కి తీసుకున్నప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఎక్కడి నుంచి అయితే ట్యాంకర్ స్టార్ట్ అయిందో వాళ్లే కదా తప్పు చేసినట్టు. ఆ స్టిట్ వచ్చినా కూడా తప్పు కాదు, అది కల్తీ కాదని మేము చెప్తున్నా కూడా వాళ్ళ దగ్గర తీసుకున్న స్టిట్ రిపోర్ట్లో వచ్చిన కెమికల్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రభుత్వంలో నుంచి వచ్చిందే కదా. ఇది అందరూ ప్రజలు గమనించాలి. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా బురద చల్లుతూనే ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే తిరుపతిలో కల్తీ జరిగింది, నేను పాప ప్రక్షాళన ఇక్కడ విజయవాడలో చేస్తానని చెప్పేసి మా మెట్లు గడుగుతారు, సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతూ ప్రజల్లోకి ఏం ఇంటిమేషన్ తీసుకెళ్లి ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నిందేశారు. ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది నెగిటివ్ ఫీల్ తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టి చూపిస్తే బాగుంటుందని చెప్పి అనుకొని ఏదైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయి వాళ్ళు ఇప్పటికైనా నోరు ముయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లతానే ఉన్నారు. సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకుంటే పీఠాధిపతులు ఉన్నారు, యోగులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈయన వచ్చింది 5.36 కోట్ల మంది ప్రజల శ్రేయస్సును చూడటానికి వచ్చారా? సనాతన ధర్మం కోసం వచ్చారా? వీళ్ళు ప్రజల్లోకి ఏం తీసుకెళ్తున్నారు? ప్రజల్ని పాలించమంటే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి తిరుపతి లడ్డూలో కల్తీ అని చెప్పి ఇదొక్కటే చేస్తున్నారు. ఇవన్నీ విరమించుకుంటే బాగుంటుందని విరమించుకుంటున్నాను. పత్రికా మిత్రులు మరియు మీడియా సోదరులకు, వచ్చిన వైసీపీ కుటుంబ సభ్యులకు, వైసీపీ ముఖ్య నాయకులకు, మన ఎమ్మెల్సీ గూడు ఇన్ఛార్జ్ మురళన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రతి హిందువు కూడా తరలించుకోవాల్సిన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా టీడీపీ వాళ్ళ పార్టీ లబ్ధి కోసం వాడుకుంటూ ముఖ్యంగా దేవుడి పేరుని అబాస్పాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్ని ముఖ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా గతంలో చెప్తే చంద్రబాబు నాయుడు సాక్షాత్ చంద్రబాబు నాయుడు చెప్పాడు, తిరుమల లడ్డులో కొవ్వు ఉంది, జంతువుల కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, ఆ కొవ్వు ఉంది, ఈ కొవ్వు ఉందని చెప్పారు. ఇది సాక్షాత్తు నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఫామ్ వీళ్ళకి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ పంపిస్తే దీంట్లో ఎటువంటి కొవ్వు లేదు అని వాళ్ళు తేల్చి చెప్పారు. అయినా కూడా దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక మళ్ళీ ఇంకో కొత్త భాండం దీంట్లో పామాయిల్ కలిపారు, వెజిటేబుల్ వేస్ట్ కలిపారు. ఇవన్నీ లేనిపోని అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని గత పరిపాలించిన ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని ముఖ్య ఉద్దేశం. దీనికోసం ప్రతి హిందూ మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. గూగుల్లో సెర్చ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఎన్ని టెంపుల్స్ కట్టించింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఎన్ని టెంపుల్స్ కట్టించారు. మన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా హిందువుల పక్షపాతే, హిందువుల కోసం చాలా టెంపుల్స్ కానీ అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టారు. అలాంటి వ్యక్తికి ఒక మచ్చ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తిరుమల ఇది ప్రతి ఒక్కరికి ఎమోషన్తో కూడుకున్నది కాబట్టి దీన్ని మనం కలబెడితే జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుందని మీరు అనుకుంటున్నారు. ఇది ఏ హిందువు కూడా, ఏ నాయకుడు కూడా, ఏ ప్రజలు కూడా దీన్ని హర్షించడం లేదు. మీరు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు పథకాలు చేయలేదు, ఇంకోటి చేయలేదు అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్. మేము ఏదైనా సరే మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు కావట్లేదంటే తిరుమలలో కలిపారు, లేకపోతే లిక్కర్ స్కామ్.
ఈ రెండు తప్ప మీకు మాట్లాడేదానికి ఇంకో సబ్జెక్ట్ లేదు. అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్సే. మీరు ముఖ్యంగా చూసుకుంటే బోలేబాబా డైరీని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడే. 2013 నుంచి 2019 దాకా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకే సప్లై చేశారు. వాళ్ళ లీస్ట్ రేటు తక్కువ రేటుకి 273 రూపాయలకు సప్లై చేస్తే జగన్మోహన్ రెడ్డి 2020 నుంచి 2023 మధ్యలో అదే దానికి 330 రూపాయలు పే చేశారు. ఈ 271 రూపాయలకి మీరు తెచ్చిన కల్తీ నెయ్యి కాకపోతే ఇది కల్తీ నెయ్యి కాదు కదా. అంటే మీరు చేసింది మాత్రం ఉత్తమమైన పని. మిగతా గవర్నమెంట్ ఏది చేసినా కూడా, జగన్మోహన్ ఏం చేసినా కూడా అది తప్పని మీరు దుయ్యబడుతున్నారు. ఇవన్నీ కూడా అబద్ధాలు. ఇది ప్రజల్ని మభ్య పెట్టాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, వైసీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి తత్వం తప్ప మరి ఇంకేమీ లేదు. దీంట్లో ఎటువంటి కొవ్వు లేదు అని చెప్పి సాక్షాత్తు సిబిఐయే క్లీన్ చిట్ ఇచ్చింది. వీళ్ళకి సిబిఐ అంటే నమ్మకం లేదు. వీళ్ళు వేసుకున్న సిట్ మాత్రం వీళ్ళకి నమ్మకం. ఈ సిట్టు ఈ ప్రభుత్వం వేసుకుంది కాబట్టి వీళ్ళు 4 పేపర్లు రాయిస్తారు. దీంట్లో కలిసిందంటే కలిసింది. సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారు అందరూ కూడా వెళ్ళి సుప్రీంకోర్టుకి వేశారు. దీని మీద సిబిఐని ఎంక్వైరీకి ఏమని చెప్తే సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో కూడా మళ్ళీ తీసుకుని వచ్చి మా పార్టీ నాయకుల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించాలని తప్ప మరి ఏమీ లేదు. హిందూ మనోభావం గారైన మేరీ మురళి గారికి నమస్కారం. వారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము లడ్డులో కల్తీ జరిగింది అని. తిరుపతి లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రసాదంగా తీసుకొచ్చేది. దేవదేవుడే దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచుతారు. మామూలుగా ఆయన ముందర పెట్టి అట్లాంటి దేవుడి యొక్క ప్రసాదాన్ని కల్తీ జరిగింది అని చెప్పారు. సరే, సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. దానికి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఇంకా ఏదో దాంట్లో అసలు మామూలుగా వాళ్ళు చెప్పింది ఏంటి, పంది కొవ్వు కలిసింది, మానవ జంతువుల కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, అవన్నీ చెప్పారు. సిబిఐ రిపోర్ట్ ఇప్పుడు ఏమిచ్చింది, ఏమి కలవలేదు దాంట్లో అని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. సిట్ రిపోర్టు దాన్ని స్వీకరించి మళ్ళీ దాన్ని సపరేట్గా పెట్టడానికి ఇప్పుడు దాంట్లో ఇంకా పామ్ ఆయిల్ కలిసింది, ఇంకా నూనెలు కొన్ని కలిసాయి అని చెప్పడం అది మంచి పద్ధతి అయితే కాదు. ఏ గవర్నమెంట్ అయినా ఒక గుడిలో ప్రసాదాన్ని ఇచ్చేటప్పుడు టెస్టులు చేసే ఇస్తారు. 2013లో చంద్రబాబు నాయుడు గారే బోలేబాబా ద్వారా ఈ నెయ్యిని తీసుకున్నారు. 1 కిలో నెయ్యి అప్పట్లో 2090 రూపాయలకు 330 రూపాయలకు తీసుకున్నారు. 1 కిలో నెయ్యి అంత రేటుకి వస్తుందా? మీరున్నప్పుడే కదా ఆ నెయ్యిని తీసుకునింది బోలేబాబా సంస్థ ద్వారా. మీరే కదా వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు వచ్చి కల్తీ జరిగిందని మీరు చెప్పి వచ్చింది దేనికి? ఎందుకు వచ్చారు మీరు? ప్రజలకు ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పారు. చేశారు? సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేశారా? అసలు ఏ పథకాలు సరిగ్గా అమలు చేశారనేది మీరు తీసుకోండి. ఏవి ఇచ్చారు అసలు? అవి జగనన్న గారు అడుగుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారి మీద బురద చల్లాలి, ఆయన్ని కొంచెం ప్రజలకి దూరంగా పెట్టాలి. ఇది ఏదో ఒకటి ఆయన మీద అభాండం వేస్తే ప్రజల్లో దూరం అయిపోతారు, ఏదో ఒకటి నింద వెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారు తప్ప ఇదైతే మంచి పద్ధతి అయితే కాదు. ఇంకటి నుంచైనా ప్రసాదాల మీద, దేవుళ్ళ మీద ఈ రాజకీయాలు ఆపేసి మీరు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసి ప్రజలు శ్రేయస్సు కోరాలి. అదే జగనన్న గారు ఇవన్నీ ఏమన్నా చేశారా జగనన్న హయాంలో? కానీ మీరు మటుకు ఇచ్చిన హామీలు 19 నెలలు అవుతున్నాయి. ఏ హామీలకు సరిగ్గా అమలు చేశారు? మహిళలకు ఇస్తానన్న ప్రతి ఇంటికి మీకు ప్రతి మహిళకి 1500 ఇస్తానన్నారు, ఇచ్చారా? నిరుద్యోగులకు 3000 ఇస్తానన్నారు, ఇచ్చారా? అవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఈ నింద ఏదో ఒకటి వేసేస్తే ఇది డైవర్ట్ అయిపోద్ది అనేది ఇదైతే మంచి పద్ధతి కాదు. ఇంకటి నుంచైనా మీరు ప్రజలు శ్రేయస్సు కోరి రోడ్లు వేయడం, ప్రజలకు కావాల్సిన పథకాలు ఇవ్వడం, వాటి మీద దృష్టి పెట్టాలి. ఈ అవకాశం ఇచ్చిన మేరీ మురళి గారికి ధన్యవాదాలు. ఎమ్మెల్సీ గారి కార్యాలయంలో తిరుమల లడ్డుపై ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది. దీనిపై ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పిన హామీలను నెరవేర్చలేక ఎంతసేపు ఆ దేవదేవుడి యొక్క లడ్డు మీదనే వాళ్ళ యొక్క కూటమి నాయకులు అందరూ కలిసి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు. ఈరోజు జనసేన సంబంధించిన సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుపతి అతనే నిన్న లడ్డులో ఈ విధంగా కల్తీ లేదు, దీన్ని డైవర్ట్ చేయనట్టుకే ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నిన్న ఒక చిన్న మీడియా ఛానల్లో వచ్చింది. కాబట్టి ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకుని సొంత ప్రభుత్వం సంబంధించిన విచారణ సంస్థలే అందులో ఏమీ కలవలేదని చెప్పినా కూడా
ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇదే పదే పదే చెప్పుకుంటూ పోతుంటే జగనన్న నిర్మించిన నాడు నేడు స్కూల్లో చదివి ఎల్కేజీ పిల్లకాయలు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం చేయాల్సిన పనులు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం, అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళడమే కానీ ఇంకా కూడా లడ్డు మీద చెప్తా ఉంటే టీవీల మీద కూర్చొని నమ్ముతారనేది ఇక వాళ్ళు దాన్ని పక్కన పెట్టేయాలి. ఈరోజు ఆ ప్రచారం చేస్తున్నటువంటి ఛానల్ కూడా ఇక్కడ అందరికీ ఆహ్వానం పంపించినా కూడా ఇక్కడ మీరు డిస్ప్లే చూస్తే ఆ ఛానల్ రాలేదంటే అసత్యపు ప్రచారాలు చేసే ఛానల్ వరకే ఇక్కడ రాలేదు. వాళ్ళ మాటలు వినేవాళ్ళు కూడా లేరు. దయచేసి ఇకనైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రికి, ఆయన తర్వాత ఉన్న డిప్యూటీ సీఎం గారికి వాళ్ళందరూ కూడా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. మీడియాకి, మిత్రులకి, మా నాయకులు అందరూ కూడా వేదిక మురళి గారు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇంకా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ తిరుమల లడ్డు గురించి మాట్లాడాలన్నా కూడా మాకు కూడా ఇది ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే సిట్ అధికారులు కానివ్వండి, సిబిఐ వాళ్ళు కానివ్వండి, దీనిలో ఎటువంటి కొవ్వు లేదు అని డిసైడ్ చేశారు వాళ్ళు. ఇంకా కూడా దాన్ని ఏమనుకోవద్దు. పార్టీలకు అతీతంగా ఒక దేవుణ్ణి ఇందులో లాగడం మంచి పద్ధతి కాదు. ఆ దేవదేవుడు ఏదో ఒక రోజు మనం తప్పు చేస్తే శిక్ష తప్పకుండా పడుతుంది. అంటే నేను పార్టీ పరంగా కాదు, నేను జనరల్గా మాట్లాడుతున్నాను. దేవుడిని ఈ విధంగా ఇందులో లాగడం అనేది చాలా తప్పు. ఇది క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు. ఇంకా దీని గురించి ఎందుకు రోజు పదే 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 ఈరోజు జాతీయ మీడియా అంతా కూడా పేపర్లో కానివ్వండి, అంత అవసరమా ఇది? దేవుడి గురించి, ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు అనేది ఒకసారి మీరు కూడా గుడ్ల మీద చేసుకొని ఈ విధంగా చేయడం ఎంత సబబో ఒకసారి చూడండి. మాకు కూడా ఊరికే దీని గురించి కౌంటర్ ఇవ్వాలన్నా కూడా పద్ధతిగా లేదు. దీన్ని ఇంతటితో ఆఫ్ చేయండి. దాంట్లో ఎటువంటి లేదన్నారు, దాన్ని కంటిన్యూ చేస్తాం. మీ అధికారం ఉన్నప్పుడు మీరు కూడా చేశారు. ఇప్పుడు అధికారం వచ్చింది, మంచిగా చేయండి, బాగా చేయండి, పద్ధతిగా చేయండి. దేవుడి మీద, నాయకుల మీద ఈ విధంగా అభాండాలు వేయటం సరైన పద్ధతి కాదని తెలియజేస్తూ ఇంకనైనా దీన్ని ఇంతటితో క్లోజ్ చేయాలని చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఒక రకంగా రావణ కాస్ట్ లాగా తయారు చేయాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో మరి ప్రజలు, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రతతో కూడినటువంటి వాతావరణం. ఆ వాతావరణం కూడా రాజకీయాలకి వాడుకోవడం అంటే ఎవరైతే అంత సమర్థులు మీ అందరికీ తెలుసు. భార్య భర్తల మధ్య కూడా రాజకీయ స్విచ్ పెట్టి పబ్బం గడుపుకునే మనస్తత్వం ఎవరికి ఉంటుందో మీ అందరూ తెలుసు. ఏ రాజకీయ నాయకుడికి ఉంటుందో, ఏ రాజకీయాలు చేసేవాళ్ళకి ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇది కరెక్ట్ కాదు. అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఏదైనా జరిగిందని అభియోగం ఉంటే కోర్టుల ద్వారా తెలుసుకోవాలి. కోర్టుల ద్వారానే కోర్టులో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఇది ఎవరిది ఇన్వాల్వ్మెంట్ లేదని స్పష్టం చేయడం జరిగింది. అయినా సదుద్దేశంతో తీసుకోవాల్సినటువంటి వాతావరణాన్ని దురుద్దేశంతో అందరికీ అంటగట్టి లబ్ధి పొందాలనే వాతావరణం చూసి ప్రతి ఒక్కరికి భగవంతుడు శిక్ష వేయడం జరుగుతుంది. అందులో పవిత్రమైన, పవర్ఫుల్ అయిన వెంకటేశ్వర స్వామి జోలికి పోవడం ఎవరిది కరెక్ట్ కాదు. అట్లా పోయిన వాళ్ళంతా శిక్ష అనుభవించున్నారు. ఈరోజు నేను ఒకటే ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ప్రభుత్వం ఎక్కేటప్పుడు ఎన్ని ప్రామిసులు చేశారు? ఏ ప్రామిసులు? 2 పథకాలు తప్ప మిగతావన్నీ మంట కలిపేశారు. చెప్పినట్టు చేయకుండా కాలం వెళ్ళబోస్తున్నారు. వాటిని గురించి డైవర్ట్ పాలిటిక్స్ లాగా డైవర్ట్ చేయడానికి కోసంగా తిరుమల దేవస్థానం అనే దాన్ని తీసుకొని వచ్చి లడ్డుని ఉపపవిత్రం చేసి మాట్లాడడం అనేది క్షమించరానటువంటి తప్పదము. ఇది క్షమించదగింది కాదు. చెప్పిన ప్రామిసులు మీరు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో, ఏవైతే మరి చెప్పారో అవన్నీ కూడా సంపూర్ణం చేసేదానికి ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒత్తిడికి తట్టుకోలేక 2 పథకాలు మాత్రం చేసి తూతూ మంత్రంగా మిగతావన్నీ కార్యక్రమం జరపడం అనేది కరెక్ట్ కాదు. ఆ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడ జనాల్లోకి వెళ్ళినా ఈరోజు
మీరు చేస్తున్న అభియోగాలు నిజమైతే ఆయన ఏడ అడుగు పెట్టినా వేలాది మంది లక్షలాది మంది అభిమానులు ఉన్న పలంగా తయారయ్యి మరి ఆయనకి జేజేలు పలుకుతున్నారంటే మరి మీరు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలు ఎంతవరకు సత్యాలు ఉన్నాయో మీకే అర్థమైపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది ప్రజాస్వామ్యానికి హానికరమైనటువంటి వాతావరణం, ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నీ వేశారు, సిట్లు వేశారు, అన్నీ వేశారు. అత్యున్నత న్యాయస్థానమే స్పష్టం చేసేసింది. మరి రెండో మాట మాట్లాడడం అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిలుపు మేరకు మీరు అందరూ వచ్చి మరి ప్రజల విషయాలన్నీ కూడా ప్రజల ద్వారా మా నాయకుల ద్వారా తెలియజేస్తున్నందుకు మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పేపర్లు కూడా కొన్ని పేపర్లు అయితే పాంప్లెట్ కంటే విచిత్రంగా తయారైపోతున్నా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం అనేది ఎంతో గౌరవవంతమైనటువంటి వృత్తిలో నుంచి రావాల్సిందే తప్ప అలా కాకుండా వాళ్ళ ఇష్టం ప్రకారం పాంప్లెట్లు, సొంత పాంప్లెట్లు ఏ రకంగా కొట్టుకుంటారో ఆ రకంగా మరి భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలోనే ఒక పేరుగాంచినటువంటి భక్తిపరం ఉన్నటువంటి దేవస్థానాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం అనేది సబబు కాదు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే రకమైన వాతావరణం ముందుకు తీసుకెళ్తే మరి ప్రజా కోర్టులోనే ఇప్పటికే తేలిపోయింది. మరి ఇంకోసారి ప్రజా కోర్టులోనే మీకు బుద్ధి చెప్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక గౌరవనీయులు ఎమ్మెల్సీ గారైన మేడికి మురళి గారి ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసిన విలేకరులందరికీ, నాయకులందరికీ నా నమస్కారాలు. ఇది చాలా బాధాకరమైన విషయము. ఒక మైనార్టీ నేతగా చెప్తున్నాను నేను. ఎందుకంటే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారించిన తర్వాత దాని మీద మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన దాకా మనం అందరం సమయం పాటించాలి. సుప్రీంకోర్టు ఆదేశించిన సిట్ అది. ఎవరు సిబిఐకి కూడా సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఆ సిబిఐ సిట్ వేసింది కాబట్టి సిబిఐ సిట్ రిపోర్ట్ ప్రకారం ఛార్జ్షీటు కోర్టులో దాఖలు చేశారు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు కులాలకు, మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని గౌరవించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల, వాక్ స్వాతంత్రం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో మనుగడ సాగిస్తున్నారు. అలాంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మనం గౌరవించాలి. ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినంత వరకు ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గట్టిగా బుద్ధి చెప్తారు. ప్రతి ఒక్క హిందువు మేము చెప్పేది ఒకటే, ఇక్కడ ప్రతిదీ కూడా క్వాలిటీ ఆఫ్ వర్క్ జరిగింది. ఈ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ప్రతి హిందూ మనోభావాన్ని దెబ్బతీసే పని జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా హిందువుల పక్షపాతి. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అభాండాలు వైసీపీ పార్టీ మీద ఎన్ని వేసినా కూడా వైసీపీ పార్టీకి ఏమీ కాదు. రాబోయే కాలంలో మీకు గట్టిగా బుద్ధి చెప్తాం అని మేము పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కన్క్లూషన్గా లాస్ట్లో నేను మాట్లాడతాను. విజయాలు మాట్లాడతాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు నియోజకవర్గ వాకాడులో వైసీపీ పార్టీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరిక. గూడూరు నియోజకవర్గం వాకాడులో ఆర్టీఎస్ఎస్ పథకం కింద పలు గ్రామాలకు 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలో బోర్వెల్స్ వ్యాపారస్తులు, ఏజెంట్లు, కార్మికులు నిరసన కార్యక్రమం. బోర్వెల్ మెటీరియల్ ను విపరీతంగా పెంచారని, ధరలు తగ్గించాలని 20వ తేదీ బంద్. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు. ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.